Good evening everyone. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్. ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ మరి మలేషియాలో జరిగింది కదా, ఉమెన్స్ అండర్-19 వరల్డ్ కప్. అందులో మన భారతదేశం విశ్వ విజేతగా నిలవడం జరిగింది. మరి దీని మీద మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు స్పోర్ట్స్ రిలేటెడ్గా. మరి ఎవరి మీద గెలిచారు, ఇది ఎక్కడ జరిగింది, దీనికి సంబంధించిన విశేషాలు ఏంటి, అవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ అరకు వ్యాలీ. అరకులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక ట్రైబల్ ఫెస్టివల్ నిర్వహిస్తుంది. మరి అది ఏం ఫెస్టివల్, ఎవరెవరు అటెండ్ అవుతున్నారు, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. నెక్స్ట్ వరల్డ్ వెట్లాండ్ డే. దీని మీద క్వశ్చన్స్ చాలాసార్లు ఇచ్చారు. మరి వరల్డ్ వెట్లాండ్ డేని ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్వహిస్తారు, ప్రతి సంవత్సరం ఏ తారీఖు నిర్వహిస్తారు, మరి 2025లో వరల్డ్ వెట్లాండ్ డే యొక్క థీమ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు చూద్దాం. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఒక కొత్త యాప్ని తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు రైల్వేస్కి సంబంధించి డిఫరెంట్ విషయాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్ చేయించుకునేది ఒక యాప్లో చేయించుకుంటే, మన ప్లాట్ఫామ్ టికెట్ కొనాలనుకుంటే లేకపోతే జనరల్ టికెట్ కొనాలనుకుంటే ఒక దాంట్లో చేసేటోళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా ఒక సూపర్ యాప్ తీసుకొచ్చారు. ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఇండియన్ రైల్వేస్ క్యాన్ బి డన్ ఫ్రమ్ దట్. అదేంటో చూద్దాం. అలాగే బీసీసీఐ అవార్డ్స్, మన ఇండియాకి సంబంధించిన క్రికెటింగ్ లెజెండ్ 90s జనరేషన్ మొత్తానికి ఇన్స్పిరేషన్ మిస్టర్ సచిన్ టెండూల్కర్ గారికి, అలాగే ఇంకా కొందరు అదర్ ప్లేయర్స్కి కూడా బీసీసీఐ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఇంపార్టెంట్, అది చూద్దాం. అలాగే హార్స్ట్ కహ్లర్, జర్మనీకి సంబంధించిన ఎక్స్ ప్రెసిడెంట్ న్యూస్లో ఉన్నారు. మరి ఆయన ఎందుకు న్యూస్లో ఉన్నారు, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి, ఇవన్నీ మనము చూద్దాము. ఫైనల్గా ఈ టాపిక్స్కి సంబంధించి ఎంసీక్యూస్ని కూడా మనం ఈరోజు డీల్ చేసుకుందాం. ఓకే, రైట్. Now coming on to the first topic, that is ICC Under-19 Women's T20 World Cup Final. India lift the World Cup. రోహిత్ శర్మ నాయకత్వంలోని ఇండియన్ మెన్స్ టీమ్ మనకు వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ గెలిచి 6 నెలలైనా కాలేదు. మరి ఇప్పుడు మన అండర్-19 ఉమెన్స్ టీం మళ్ళొకసారి ఇండియాకు సగౌరవంగా ఇంకొక వరల్డ్ కప్ని తీసుకురావడం జరిగింది. 6 నెలల గ్యాప్లో మన భారతదేశానికి 2 వరల్డ్ కప్స్ వచ్చాయి. 2 సార్లు ప్రపంచ విజేతగా మన ఇండియా నిలవడం జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఫైనల్స్లో ఇండియన్ టీం సౌత్ ఆఫ్రికాను ఓడిపేసిందండి. ఇండియా డిఫీటెడ్ సౌత్ ఆఫ్రికా బై 9 వికెట్స్. జస్ట్ 1 వికెట్ కోల్పోయే మన వాళ్ళు గెలుపొందడం జరిగింది. రైట్, ఫైనల్స్లో ఎవరి మధ్య జరిగింది అనేది అడగొచ్చు. మరి అసలు ఇది ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట్. ఇది మలేషియాలో జరిగింది అండర్-19 వరల్డ్ కప్. మరి ఇందులో మన తెలంగాణ బిడ్డ ఖమ్మం జిల్లా, పూర్వపు ఖమ్మం జిల్లా, ప్రస్తుతపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ప్రాంతానికి చెందిన గొంగడి త్రిష, తను చాలా బాగా పర్ఫామ్ చేసిందండి టోర్నమెంట్ అంతా. ఫైనల్స్లో కూడా 44 రన్స్ అండ్ 3 వికెట్స్ తీసింది. షీ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇన్ ద ఫైనల్. అండ్ అలాగే మొత్తంగా తను 309 రన్స్ అండ్ 9 వికెట్స్ తీయడంతో గొంగడి త్రిష తనకే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు రావడం కూడా జరిగింది. ఈ మొత్తం టోర్నమెంట్లో ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. మొత్తం మన వాళ్ళే గట్టి మెజారిటీస్తో గెలిచారు. మరి దానికి కారణం మన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష. మరి దీని మీద తెలంగాణలో రాబోయే టీఎస్పీఎస్సీ ఆర్ పోలీస్ ఎగ్జామ్స్ ఆర్ గురుకుల ఎగ్జామ్స్లో క్వశ్చన్లు అడుగుతారా లేరా, తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ప్రామినెంట్ ఉన్నా, ఏదైనా గొప్పగా సాధించినా ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో ఇస్తానే ఉంటుంది క్వశ్చన్లు. సో ఈసారి మీరు ఈ గొంగడి త్రిష మీద రాబోయే తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్ కానివ్వండి, లేకపోతే వస్తుంది అని చెప్తున్నా విఎల్ఓ ఎగ్జామ్లో కానివ్వండి, లేకపోతే తర్వాత వచ్చే గ్రూప్స్ ఎగ్జామ్లో కానివ్వండి, ఖచ్చితంగా ఈ గొంగడి త్రిష మీద మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. ఇది మొట్టమొదటిసారా ఇండియన్ ఉమెన్స్ అండర్-19 టీమ్ T20 వరల్డ్ కప్ గెలవడం? లేదండి, లాస్ట్ టైం అంటే 2023లో, అంటే 2023లో మొట్టమొదటిసారి నిర్వహించిన T20 అండర్-19 వరల్డ్ కప్ కూడా మన వాళ్ళే గెలవడం జరిగింది. అప్పుడు కూడా గొంగడి త్రిష టీంలో ఉండింది. బట్ షీ వాజ్ లైక్ ఏ అమెచ్యూర్, అప్పుడు కొత్త ప్లేయరు. ఇప్పుడేమో తన వల్లనే వరల్డ్ కప్ గెలవడం అనేది జరిగింది. రైట్, జనరల్గా మీరు ఎప్పుడైనా ఉమెన్స్ క్రికెట్ని చూస్తే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఈ టీమ్సే కనిపిస్తాయి కదా. ఇండియా అప్పుడప్పుడు కనిపిస్తుంది, వేరే టీంలు కొంచెం కనిపిస్తాయి. బట్ నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ ఇండియన్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ ఉమెన్స్ క్రికెట్ కూడా మన వాళ్ళే గెలుస్తారు అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. రైట్, సో
ఈ టాపిక్ మనం మాట్లాడుకున్నాం. ఇదంతా ఇందాక చెప్పాను, ఆమె 309 స్కోర్స్, ఇదంతా మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్. అండ్ ఫైనల్ స్కోర్ బోర్డ్. ఫైనలీ గొంగడి త్రిషకి సంబంధించి ఈమె టెంపుల్ టౌన్ అయిన భద్రాచలం టౌన్కి చెందిందండి. వీళ్ళ పూర్వీకులు చుట్టుపక్కలే, బట్ మనకి ఎగ్జామ్లో ఇది అడగచ్చు. త్రిష వాజ్ బోర్న్ ఇన్ భద్రాచలం తెలంగాణ, అప్పటి ఖమ్మం జిల్లా, మరి ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఆమె ఫాదర్, ఈమె ఇంతలా సక్సెస్ కావడానికి మెయిన్ కారణం ఆమె ఫాదర్. హిస్ నేమ్ ఈస్ గొంగడి వెంకట్రామ్ రెడ్డి. ఈయన తన టైంలో ఆయన ఒక నేషనల్ లెవెల్ హాకీ ప్లేయర్. హీ వాంటెడ్ టు రిప్రజెంట్ ఇండియాకు ఆడాలని కలలుగా అన్నాడు. బట్ మన దగ్గర తెలిసిన విషయమే కదా, పర్సనల్ థింగ్స్ అండ్ డబ్బు లేకపోవడం, ఇలాంటి విషయాల వల్ల మన వాళ్ళు ప్లేయర్స్గా ఎదగరు. బట్ హీ మేడ్ ష్యూర్ తన కూతురు దగ్గర ఉన్న టాలెంట్ని గమనించి ఈయన తన కూతుర్ని చాలా సపోర్ట్ చేశాడండి. మీరు భద్రాచలం టెంపుల్కి వెళ్తుంటే రైట్ సైడ్లో, కొత్తగూడెం నుంచి భద్రాచలం టెంపుల్కి వెళ్తుంటే భద్రాచలం టౌన్ వచ్చిన తర్వాత రైట్ సైడ్లో మీకు ఐటీసీ ఫ్యాక్టరీ కనిపిస్తుంది. ఆ ఐటీసీ ఫ్యాక్టరీలో ఈయన ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేస్తుండేనంట. అండ్ మరి తన కూతురి కోసం ఆ ఫిట్నెస్ ట్రైనర్ జాబ్ని, అలాగే వాళ్ళకున్న 2 ఎకరాల పొలం, అది కూడా ఏదో భద్రాచలం టౌన్లో కాదండి, పక్కకు ఇక్కడ బుర్గంపాటి దగ్గరనో ఇక్కడ చిన్నగా ఉందట. ఆ 2 ఎకరాల పొలం మొత్తం అమ్మేసి సికింద్రాబాద్కి వీళ్ళ ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, పేరెంట్స్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, డబ్బు చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి విషయాల దగ్గర. సో ట్రైనింగ్కి సంబంధించి వీళ్ళు సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీకి 2012లో తీసుకొచ్చి వాళ్ళ కూతుర్ని జాయిన్ చేశారు. ఒకవేళ గొంగిడి త్రిష మీద క్వశ్చన్ వస్తే ఎగ్జామ్లో, వాళ్ళ ఫాదర్ పేరు కూడా ఎక్కడో ఒక దగ్గర ఇరికిచ్చి అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈమె ఇంత మంచి ప్లేయర్ కావడానికి ముఖ్య కారణం, ఏకైక కారణం గొంగడి వెంకట్రామరెడ్డి గారు. ఓకే, రైట్. సో నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ అరకు వ్యాలీ. ఇది ట్రైబల్ ఫెస్టివల్ అండి, చూస్తున్నారు కదా ట్రైబ్స్ ఈ వేషధారణ. ఎస్, మరి మన ఆంధ్రాలోని ట్రైబ్స్ మాత్రమే కాకుండా, ట్రైబల్ పీపుల్ మాత్రమే కాకుండా, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఇట్లా దేశంలోని 8 రాష్ట్రాల్లో ఉన్న ట్రైబల్ పీపుల్ ఇందులో పాల్గొనడం జరుగుతుంది. మరి దీన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే నిర్వహిస్తుంది. దీనికోసము 1 crore రూపీస్ని శాంక్షన్ కూడా చేయడం జరిగింది. 1 కోటి రూపాయలని శాంక్షన్ కూడా ఈ అరకు ట్రైబల్ ఫెస్టివల్కి కేటాయించడం కూడా జరిగింది. ఓకే, మరి ఈ అరకు ఉత్సవ్ని చలి అని చెప్పి పిలుస్తున్నారండి. దీనికి ఒక టైటిల్ ఇస్తారు, ప్రతి ఫెస్టివల్కి ఒక టైటిల్ ఉంటుంది కదా, అట్లా దీన్ని చలి అరకు ఫెస్టివల్ అని చెప్పి పిలుస్తున్నారు. దిస్ ఈజ్ బీన్ ఆర్గనైజ్డ్ ఇన్ ద అరకు వ్యాలీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, చలి ఫెస్టివల్ అంటున్నారు. 3 రోజులు నిర్వహిస్తున్నారు దాన్ని, January 31 నుంచి February 2 వరకు. మరి లాస్ట్ 5 సంవత్సరాలు దీన్ని నిర్వహించలేదండి. ఎందుకు నిర్వహించలేదు అనేది మనకు తెలియదు, కానీ దిస్ ఫెస్టివల్ 5 years తర్వాత, అంటే లాస్ట్ జగన్ గారి గవర్నమెంట్లో ఈ ఫెస్టివల్ని నిర్వహించలేదని అర్థమవుతుంది ఇక్కడ. సో మరి ఈ 5 years గ్యాప్ తర్వాత ఇక్కడ దీన్ని నిర్వహించడం జరుగుతుంది. వివిధ రాష్ట్రాల్లోని ట్రైబల్స్ అందరూ ఇక్కడికి ఈ ఫెస్టివల్లోకి వస్తున్నారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ ఫెస్టివల్ పేరు, ఎక్కడ నిర్వహిస్తారు, అలాగే లాస్ట్ 5 years నిర్వహించలేదని కూడా ఆంధ్రప్రదేశ్ గ్రూప్స్లో అడిగే అవకాశం ఉంది. ఓకే, రైట్. ఇంకా మరి అప్ప నుంచి అరకు వ్యాలీ అంటున్నాం, బేసిక్ థింగ్స్ తెలియాలి కదా అరకు వ్యాలీకి సంబంధించి. ఎస్, సో దానికి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అరకు వ్యాలీ ఈస్టర్న్ ఘాట్స్లో భాగంగా ఉంటుందండి. ఈస్టర్న్ ఘాట్స్ మీరు ఇట్లా చూస్తున్నట్టయితే ఇండియా మ్యాప్లో వెస్టర్న్ ఘాట్స్ ఈ ప్రాంతాల్లో బాగా దట్టంగా ఉంటాయి. ఈస్టర్న్ ఘాట్స్ మాత్రము కొన్ని దగ్గర గ్యాప్స్ వస్తాయండి, అక్కడక్కడ మాత్రమే ఉంటాయి. అలాంటి ప్రాంతమే ఈ అరకు వ్యాలీ. ఈస్టర్న్ ఘాట్స్ దట్టంగా ఉన్న ప్రాంతము ఈ అరకు వ్యాలీ. మరి ఇది 600 నుంచి 900 meters ఎబో ఆల్టిట్యూడ్లో ఇది ఉందంట. అంటే సీ లెవెల్ నుంచి 600 నుంచి 900 meters హైట్లో అరకు వ్యాలీ ఉండడం జరిగింది. మరి మౌంట్ ఎవరెస్ట్ ఎంత ఉంటుంది, 8848 meters హైట్లో ఉంటుంది కదా సీ లెవెల్ నుంచి. ఎస్, ఓకే. ఇక మెయిన్ ఫీచర్స్ తీసుకుంటే ఈ అరకు వ్యాలీలో ఏమేమి ఉన్నాయి, అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్ అండ్ సుంకరిమెట్ట రిజర్వ్డ్ ఫారెస్ట్ ఇందులో భాగము. మరి ఫారెస్ట్ ఏరియా ఉన్నప్పుడు రిచ్ బయోడైవర్సిటీ ఉండడం సహజమే కదా. ఎస్, దిస్ ఏరియా ఈజ్ ఏ మిక్స్ ఆఫ్ రిచ్ బయోడైవర్సిటీ అండ్ ఇందులో బాక్సైట్ మైన్స్ ఉన్నాయండి. మీకు అరకు వ్యాలీ ఏరియాలో ఎలాంటి మైన్స్ ఉన్నాయని చెప్పి ఎగ్జామ్లో అడగచ్చు. కోలు, మెగ్నీషియం, ఐరన్ ఓరు చేంజ్ చేసి ఇస్తాడు. బట్ అరకులో ఉన్నాయి బాక్సైట్ మైన్స్ అండి. ఓకే, ఏపీ జాగ్రఫీలో భాగంగా పైన ఒకటి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్ ఏలో, ఆప్షన్ బిలో
అరకు వ్యాలీ కన్సిస్ట్ ఆఫ్ మెగ్నీషియం ఆర్ ఐరన్ ఓర్ మైన్స్ ఇట్లా మనం అడగచ్చు. కోల్ అని అడగాడు, ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో కోల్ లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే, బొగ్గు దొరకదని. మరి ఐరన్ ఓరు ఇలా ఏదన్నా ఇంకా ఏమన్నా దొరికేటివి ఉంటే అవి పెట్టచ్చు దీని ప్లేస్లో. ఓకే, సో అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. అరకును ఆంధ్ర ఊటీ అంటాం, ఇది అందరికీ తెలిసిందే, రైట్. సో మెయిన్గా ఇక్కడ అరకు ట్రైబ్స్ ఉంటారంట, అరకు ట్రైబ్స్. అండ్ మెయిన్ వన్ మోర్ థింగ్, అరకు అనగానే గుర్తుకొచ్చేది ఏంది, అరకు అరబికా కాఫీ కదా. రీసెంట్గా బ్రెజిల్లో హైయెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ కాఫీ అయిన బ్రెజిల్లో పంట సరిగ్గా పండకపోవడం వల్ల కాఫీ పంట పెద్దగా చేతికి రాలేదు. సో ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి, 800 crores ఆర్ 800 billions అని చెప్పి 800 crores సంథింగ్ అట్లా దాటిన ఎక్స్పోర్ట్స్ అని చెప్పి మనం చదువుకున్నాం కదా. ఎస్, అందులో ఆ టైంలో ఈ అరబికా కాఫీకి కూడా చాలా డిమాండ్ ఉండింది. మరి ఇండియాలో ఫస్ట్ వరల్డ్లో హైయెస్ట్ ఎక్కడ పండిస్తారు కాఫీ అంటే ఏం చెప్తారు, బ్రెజిల్. మరి ఇండియాలో ఎక్కడ పండిస్తారు హైయెస్ట్, మరి మనం ఏపీలోనేనా, కాదు కదా. ఎస్, హైయెస్ట్ ఎక్కడ పండిస్తారు, హైయెస్ట్ కాఫీని కర్ణాటకలో పండిస్తారు. The states which produce highest amount of coffee plant is Karnataka, తర్వాత తమిళనాడు, తర్వాత కేరళ. ఆ వెస్టర్న్ ఘాట్స్ ఏరియా ఉంది కదా, ఆ ఏరియాలో కూర్గ్లో కానివ్వండి, ఊటీలో కానివ్వండి, ఇలాంటి ప్రాంతాల్లో బాగా పండిస్తూ ఉంటారు. ఓకే, సో దీనికి మన అరబికా కాఫీకి జిఐ ట్యాగ్ కూడా రావడం జరిగింది. ఎప్పుడు 2019లో. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి, 2019లో. ఇక వ్యాలీ సరౌండెడ్ బై దీస్ మౌంటైన్స్, ఇది మీకు తెలిసిన విషయమే, రైట్. నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ వరల్డ్ వెట్లాండ్ డే. వరల్డ్ వెట్లాండ్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తారండి, దిస్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఆన్ February 2nd ఎవ్రీ ఇయర్. మరి దీని మీద క్వశ్చన్స్ హ్యావ్ బీన్ ఆస్క్డ్, చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు. మరి దీని థీమ్ ఏంటి, ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క థీమ్ ఉంటుంది కదా. మరి ఈ ఇయర్ థీమ్ ఏంటి, ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. ఓకే, ఇది ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు కదా, కనిపిస్తుంది కదా, ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. దిస్ ఈస్ ద థీమ్ ఫర్ 2025. ఓకే, రైట్. మరి ఈ రోజునే ఎందుకు, ఇన్ని రోజులు ఉండగా 365 రోజుల February 2nd రోజునే వరల్డ్ వెట్లాండ్స్ డే నిర్వహిస్తున్నారు. ఎందుకు అంటే ఆ రోజునే 1971లో కన్వెన్షన్ ఆఫ్ వెట్లాండ్స్ని ఆ రోజు అడాప్ట్ చేయడం జరిగింది. దీన్ని కన్వెన్షన్ ఆఫ్ వెట్లాండ్స్ అని అంటారు, లేకపోతే రామ్సర్ కన్వెన్షన్ అని కూడా పిలుస్తారు. మెయిన్గా అందరం మనం రామ్సర్ కన్వెన్షన్ అనేది చదువుంటారు కదా. ఎస్, రామ్సర్ కన్వెన్షన్, రామ్సర్ సైట్స్ అని చెప్పి చదువుతారు కదా. ఎస్, అది ఈ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ ఇరాన్లోని రామ్సర్ అనే ఒక పట్టణంలో, కాస్పియన్ సీకి దగ్గరలో ఉన్న ఇరాన్లోని రామ్సర్ అనే ఒక పట్టణంలో February 2nd 1971 రోజున తీర్మానం చేశారు. మరి అందుకోసమే ఆ రోజునే వరల్డ్ వెట్లాండ్ డేని నిర్వహించడం జరుగుతుంది. ఈ థీమ్ గురించి మనం ఇందాకే మాట్లాడుకున్నాం, రైట్. యా, వెట్లాండ్, అసలు వెట్లాండ్స్ వల్ల మనకు అనగా మనుషులకు దీనివల్ల ఉన్న లాభం ఏంటి, ఫస్ట్ క్లైమేట్. మనము రిలీజ్ చేసే భూమిలోకి మనం రిలీజ్ చేసే కార్బన్లో 30% ఆఫ్ ద ల్యాండ్ బేస్డ్ కార్బన్ని ఈ వెట్లాండ్స్ అనేటివి స్టోర్ చేసుకుంటాయంట. సో దట్ మనకు టెంపరేచర్లు తగ్గే వీలుంటుంది. క్లీన్ వాటర్, సిటీస్లో క్లీన్ వాటర్ ఇవ్వడానికి ఇది ఒక మంచి సోర్స్. అలాగే జాబ్స్కి దీనికి ఏం సంబంధం వెట్లాండ్స్ కంటే, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద అమీన్పూర్ లేక్ ఉంది హైదరాబాద్లో, దాది వెట్లాండ్. రామ్సర్ సైట్ గుర్తు రావడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది, వస్తుందేమో చూద్దాం. తెలంగాణలో ఇప్పటివరకు అయితే ఒక్క రామ్సర్ సైట్ కూడా లేదు. మన ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంది, కొల్లేరు, రైట్. కొల్లేరు లేక్లో ఏం జరుగుతుందండి, దాని మీద రిపబ్లిక్ సినిమా కూడా వచ్చింది కదా, సాయిధరం తేజ్, చూసిరా. ఎస్, చేపలు, రొయ్యలు, దాని మీదకి వచ్చే ఇన్కము, రైట్, జనాలకు డబ్బులు. ఎస్, జాబ్స్ అండ్ ఎకానమీకి మంచిది, డబ్బులు క్రియేట్ అవుతాయి కదా. ఇప్పుడు మన అమీన్పూర్ లేక్లో కూడా చేపలు, మీరు వెళ్తే అమీన్పూర్ లేక్ దగ్గర డైలీ ఫ్రెష్ చేపలు మస్తు అమ్ముతూ ఉంటారండి. సో దానివల్ల అక్కడ లోకల్గా ఉండే బెస్త కార్మికులకు ఆర్ బెస్త వాళ్ళకు జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. చేపలని తెలంగాణలో బెస్త వాళ్ళు అంటారు. ఓకే, రైట్. సో నౌ మరి ఈ డే ఎందుకు నిర్వహిస్తున్నారు అసలు అంటే, టు రేస్ గ్లోబల్ అవేర్నెస్ ఆఫ్ ద వైటల్ రోల్ ఆఫ్ వెట్లాండ్స్ ఫర్ పీపుల్, నేచర్ అండ్ క్లైమేట్. జనాలకు దీనితో ఉన్న ఉపయోగం ఏంటో జనాలకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి, ఆ అవేర్నెస్ని పెంపొందించడానికి ఈ వెట్లాండ్ డే అనే దాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి రీసెంట్గానే మనం మొన్నటి క్లాస్లోనూ ఆల్రెడీ చెప్పాను, రీసెంట్గానే ఇండియాకు 4 వెట్లాండ్ సైట్స్ రామ్సర్ సైట్స్లో యాడ్ కావడం జరిగింది. రామ్సర్ సైట్స్గా మన ఇండియాలో ఉన్న 4 వెట్లాండ్స్ గుర్తింపు పొందడం జరిగింది. 4 న్యూలీ. మొత్తంగా ఎన్ని ఉన్నాయి, 89.
ప్రపంచంలో దగ్గర 2529 అనుకుంటా, ఫిగర్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు, క్షమించాలి. 2529 రామ్సర్ సైట్స్ ఉంటే అందులో అత్యధికంగా యునైటెడ్ కింగ్డమ్లో ఉన్నాయి ఫస్ట్, దాని తర్వాత సెకండ్ మెక్సికోలో ఉన్నాయి, దాని తర్వాత థర్డ్ మన దేశంలో ఉన్నాయి. ఈ రామ్సర్ సైట్స్ అని గుర్తింపు పొందితే ఏమొస్తుంది? అమీన్పూర్ లేక్ ఉన్నది, అట్లే ఉన్నది, రామ్సర్ సైట్ అయినా అట్లే ఉంటుంది అనిపించచ్చు మీకు. కాదండి, మన నార్మల్ వెట్లాండ్ రామ్సర్ సైట్గా గుర్తింపు పొందితే యునెస్కో నుంచి దాని ప్రొటెక్షన్స్కి ఫండ్స్ వస్తాయండి. టైంపాస్కి గవర్నమెంట్ కేటీఆర్ గారు కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కానీ టైంపాస్కి అయితే అమీన్పూర్ లేక్కి రామ్సర్ సైట్ తెప్పియాలని ప్రయత్నించారు కదా. ఎస్, యునెస్కో నుంచి దీనికి ఫండ్స్ వస్తాయి దాని ప్రొటెక్షన్కి. ఓకే, అలాగే ఇది ఒక రామ్సర్ సైట్ చాలా బాగుంటుందని చెప్పి ఫారినర్స్ ఎవరైనా ఇండియాకి వచ్చిన వాళ్ళు, తెలంగాణకు వచ్చిన వాళ్ళు దాన్ని చూడడానికి వెళ్తారు. అట్లాగే లోకల్ టూరిజం పెరుగుతుంది, నార్మల్ జనాలు కూడా పోతారు కదా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, అదొక టూరిజం స్పాట్ అయిపోయి అందుకోసమే దీని రామ్సర్ సైట్ కోసము ప్రయత్నిస్తున్నారు. ఓకే, సో మరి మన దేశంలో ఉన్న 89 రామ్సర్ సైట్లలో హైయెస్ట్ ఇంతకుముందు ఉత్తరప్రదేశ్లో ఉంటుండే, ఇప్పుడు తమిళనాడులో ఉన్నాయి. తమిళనాడులో ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. మొన్న 4 2 తమిళనాడువి, ఒకటి సిక్కింది, ఒకటి జార్ఖండ్ది. ఓకే, మరి సిక్కిం జార్ఖండ్ కూడా ఫస్ట్ రామ్సర్ సైట్స్ అండి అవి. ఈ పాయింట్ ఇక్కడ ఉంది, ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే, మరి 4 ఏంది? మొన్ననే మాట్లాడుకున్నాం కదా, గుర్తున్నదా పేర్లు? గుర్తులేదా? రైట్, పేర్లు కొంచెం టఫ్ ఉన్నాయి, మర్చిపోతారు, అందుకే మళ్ళీ పెట్టాను ఇక్కడ. తేర్తంగల్ బర్డ్ సెంచరీ ఇన్ తమిళనాడు, కెచోపర్లీ వెట్లాండ్ ఆఫ్ సిక్కిం, ఉద్వా లేక్ ఆఫ్ జార్ఖండ్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ వెట్లాండ్స్ని ప్రకటించి గట్టిగా 2-3 రోజులు అవుతుందో లేదో, దీని మీద ఆల్రెడీ నార్త్ ఇండియాలో ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ కూడా వచ్చేసింది. రైట్, సో మనకు కూడా రాబోయే ఏపీఎస్సి గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదా, ఎన్విరాన్మెంట్ ఉంది కదా. ఎస్, అందులో భాగంగా వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. మరి తెలంగాణ వాళ్ళకు కూడా హైకోర్టు ఎగ్జామ్ ఉంది, దాని తర్వాత ఇవన్నీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా రాబోయే గ్రూప్స్, ఖచ్చితంగా క్వశ్చన్లు వస్తాయి దీని మీద. సో ఈ శాంక్చురీస్ పేర్లు ఏ స్టేట్? ఓకే, అంతకన్నా డీప్గా అడిగాడు. మన ఏపీలో మన తెలంగాణలో ఉన్నది కాదు కదా. రైట్, సరిపోతుంది. ఇది ఇందాక చెప్పుకున్న పాయింటే, రామ్సర్ సైట్స్ ఆర్ వెట్లాండ్స్ దట్ ఆర్ డెసిగ్నేటెడ్ యాజ్ బీయింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అండర్ ద రామ్సర్ కన్వెన్షన్. రైట్, మరి దీన్ని 2 ఫిబ్రవరి 1971 రోజున సైన్ చేసిరు. బట్ ఇంప్లిమెంటేషన్ అనేది 1975 నుంచి జరుగుతుంది. మరి మన దేశం ఇండియా 1971 ఫిబ్రవరి 2 రోజు దీన్ని సైన్ చేసిందా? అప్పటి నుంచి ఇందులో భాగస్వామ్య కాదు కదా. తర్వాత 10 ఏళ్లకు 1982లో మన ఇందిరాగాంధీ, అయర్న్ లేడీ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు దీనిలో సంతకం పెట్టడం జరిగింది. ఓకే, రైట్. ఇప్పటివరకు మాట్లాడుకున్న అన్ని టాపిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తెలంగాణ వాళ్ళకు గొంగడి త్రిష, ఏపీ వాళ్ళకు అరకు వ్యాలీలో జరిగిన చలి ఫెస్టివల్, మరి ఇప్పుడు మాట్లాడుకున్నదేమో అందరికీ ఇంపార్టెంట్ వెట్లాండ్స్. ప్రతిసారి అడుగుతారు కదా ఎగ్జామ్లో, తెలంగాణ అయినా ఏపీ అయినా ఇండియా అయినా. ఎస్, సో వెరీ 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 ఇంపార్టెంట్ అవి. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఇండియన్ రైల్వే సూపర్ యాప్. ఇప్పటి వరకు సపరేట్ ఎంఎంటీఎస్ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఒక యాప్ ఉంటుంది మనకు ఇండియన్ రైల్వేస్ది. నార్మల్ రిజర్వేషన్లు చేయించుకోవాలనుకుంటే ఐఆర్సిటీసీ సపరేట్ యాప్ ఉండే. ఇంకా లోపల ఇంకా మన ప్లాట్ఫామ్ టికెట్ కొనాలంటే ఒకటి. రైట్, ఇప్పుడు అట్లా కాకుండా ఒకటే యాప్ తెచ్చిర్రు, ఏమున్నా అందులోనే. ఓకే, ఆ యాప్ పేరేంటి అని చెప్పి రాబోయే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ ఉంది కదా, ఆర్ఆర్బీ గ్రూప్ డిలో కానీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో కానీ రైల్వేసే ఎగ్జామ్ పెడుతుంది కాబట్టి ఆ వచ్చే జాబ్ చేసేటోళ్ళకు రైల్వేస్ మీద ఎంతో కొంత అవగాహన ఉండాలి, మేము ఏమేం చేస్తున్నామో తెలిసి ఉండాలని చెప్పి రైల్వేస్ యొక్క కొత్తగా ఏం చేసినా వాటి మీద క్వశ్చన్స్ వస్తాయి. మరి ఈసారి ఇండియన్ రైల్వే వాళ్ళు స్వారేల్ అనే ఒక కొత్త సూపర్ యాప్ని తీసుకొచ్చారు కాబట్టి మరి దీని మీద క్వశ్చన్ అడుగుతారా లేదా మీరే ఆలోచించండి. ఓకే, రైట్. 3 నుంచి 4 క్వశ్చన్లు రైల్వేస్ మీద క్వశ్చన్స్ వస్తాయి జిఎస్లో. ఓకే, సో దిస్ ఈజ్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ ఆఫరింగ్ కాంప్రిహెన్సివ్ రైల్వే సర్వీసెస్ టు ద పబ్లిక్. నార్మల్ జనాల కంటే మీకు నాకు సింపుల్గా పని అయిపోయేటట్టు ఒకటే యాప్లో అన్నీ పెడుతున్నారు. మరి దీన్ని ఎవరు తయారు చేశారు? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ముఖ్యంగా రైల్వేస్ ఎగ్జామ్ వాళ్ళకు. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది రైల్వేస్లో. మన యూపీఎస్సీ ద్వారా జాబులు కొట్టిన వాళ్ళకు కొన్ని ఇండియన్ రైల్వే సర్వీస్ జాబులు ఉంటాయి కదా, ఆ వాళ్ళు కూడా ఇందులోకే వెళ్తారండి. 1 ఆఫ్ ది 2-3 రకాలు ఉంటాయి యూపీఎస్సీలో, వాళ్ళు ఇందులోకి వెళ్తారు. ఓకే, రైట్. సో మరి ఈ యాప్ ద్వారా వేరియస్ అప్లికేషన్స్ సర్వీసెస్ని ఇందులో మింగిల్ చేయడం జరిగింది. మరి యాప్లో ఏమేమి ఉంటాయంటే రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకోవాలన్నా ఏపీ వాళ్ళు సంక్రాంతికి మొన్ననే పోయారు కదా, ఎన్ని కష్టాలు పడ్డారు. ఇప్పుడు దీనివల్ల ఏం కష్టాలు ఏం దిగిరేయాలండి. రిజర్వ్డ్ టికెట్ బుకింగ్, మరి అన్రిజర్వ్డ్ టికెట్స్ అండ్ ప్లాట్ఫామ్ టికెట్ దీనికి సపరేట్ ఉంటుండే ఇంతకుముందు. రైట్, మరి అలాగే ఎంఎంటీఎస్ లోకల్ ఎంఎంటీఎస్ సపరేట్ ఉండే కదా, అట్లేం లేకుండా అన్నీ ఒకటే దగ్గర. పార్సల్స్, ఫ్రైట్ ఎంక్వైరీస్, ట్రైన్ అండ్ పిఎన్ఆర్ స్టేటస్ ఎంక్వైరీస్ ఇంతకుముందు
ట్రైన్ ఏడు దాకా వచ్చింది అది తెలుసుకోవాలన్నా సపరేట్ ఒకటి ఉంటుండే ఐఆర్సిటీసీ కాకుండా. ఇప్పుడు అట్లా కాదు, అంతొకటే. ఇక ఫుడ్ ఆర్డర్ ఆన్ ట్రైన్స్, ట్రైన్లో ఏమన్నా ప్రాబ్లం వస్తే కంప్లైంట్ చేయాలంటే ట్విట్టర్లో చేస్తారు కదా. మొన్నటి దాకా ఊకే ట్విట్టర్ బాగా ఫేమస్ అయింది. ఆ రైలు ఇట్లా అయింది, ఈ రైలు ఇట్లా అయింది అని చెప్పి కంప్లైంట్ చేస్తే రైల్వే మినిస్టర్ రియాక్ట్ అయ్యేటోడు కదా. ఇప్పుడు అట్లా కాదు, డైరెక్ట్గా కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పెట్టిరు. ప్రతిసారి రైల్వే మినిస్టర్ ఇంత చూసుకోలేడు కదండి, ఒక సపరేట్ ఆఫీసర్ని పెట్టి దీన్ని చూడడానికి ఒక ఆఫీసర్ని పెడుతున్నారు. ఓకే, రైట్. సో నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. మన ఇండియన్ క్రికెట్ దేవుడు, 90s కిడ్స్కి ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్ గారికి బీసీసీఐ వాళ్ళు కొత్తగా ఒక అవార్డుని ఇవ్వడం జరిగింది. ఏంటంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. సచిన్కి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చిందంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, ఎగ్జామ్ అందరు పెట్టేస్తారు. మనకి ఎగ్జామ్లో అదే అడిగారు క్వశ్చన్. ఏమడుగుతారంటే రీసెంట్గా సచిన్ టెండూల్కర్కి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చిర్రు, ఆ అవార్డు పేరు ఏంది, ఇది అడుగుతారు ఎగ్జామ్లో. ఎవరి పేరు మీద ఉంటుంది అది అవార్డు? సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. అవార్డు పేరు సీకే నాయుడు గారి మీద ఉందండి. సీకే నాయుడు గారి పేరు మీద సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. ఓకే, మరి బీసీసీఐ వాళ్ళు సచిన్కి ఇచ్చారు. అట్లాగే జస్ప్రీత్ బుమ్రాకు బెస్ట్ మేల్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డు వచ్చిందనేది మనకు గుర్తుంటుంది. కాకపోతే ఇచ్చిన అవార్డు పేరు పోలి ఉమిగ్రర్ అంటే గుర్తుండదు చాలామందికి, రైట్? ఎగ్జామినర్ కూడా అదే టెస్ట్ చేస్తాడు. ఓకే, సో సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ సచిన్ టెండూల్కర్, పోలి ఉమిగ్రర్ అవార్డ్ ఫర్ జస్ప్రీత్ బుమ్రా. మరి స్మృతి మందానా ఇండియన్ ఉమెన్స్ ప్లేయర్ కదా, క్రికెట్ ప్లేయర్, ఆమెకు బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ఫర్ ఫీమేల్ అవార్డు ఇచ్చారు. అట్లనే రవిచంద్రన్ అశ్విన్ గారు మొన్ననే రిటైర్ అయ్యారు కదా. సో మరి ఆయన ఇండియన్ క్రికెట్కి చేసిన సేవలకు గాను ఆయనకు స్పెషల్ అవార్డు ఇచ్చారు. స్పెషల్ అవార్డ్ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ద ఇండియన్ క్రికెట్. అనిల్ కుంబ్లే తర్వాత ఇండియాలో స్పిన్ బౌలింగ్లో అంతటి ప్రాముఖ్యత కలిగిన ప్లేయర్ కదా మన అశ్విన్ ఫ్రమ్ తమిళనాడు. ఎస్, మరి ఆయనకు ఇట్లా స్పెషల్ అవార్డు ఇచ్చి బీసీసీఐ వాళ్ళు గౌరవించడం జరిగింది. అలాగే సర్ఫరాజ్ ఖాన్, బొద్దుపిల్లాడు, ముంబై ఇండియన్స్ ఆడుతుండే కదా ఇంతకుముందు. ఎస్, సర్ఫరాజ్ ఖాన్ అండ్ ఆశా శోభన వీళ్ళిద్దరికి బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూట్ అవార్డుని బీసీసీఐ ఈ ఇయర్ ఇవ్వడం జరిగింది. అలాగే దీప్తి శర్మ అనే ప్లేయర్కి హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ఉమెన్స్ క్రికెట్ అవార్డు ఇచ్చారు. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ముంబై క్రికెట్ అసోసియేషన్ MCA, ముంబైలో క్రికెట్ అంటే జనాలు పడి చేస్తారు, వాళ్ళ పిల్లలకు అదొక మంచి ఆప్షన్గా, కెరియర్ ఆప్షన్గా కూడా చిన్నప్పటి నుంచే చూపించే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారండి. ఎందుకంటే ముంబైలో క్రికెట్కి సంబంధించిన ఫెసిలిటీస్ బాగుంటాయి, జనాలు ఎడ్యుకేటెడ్ ఉంటారు, ఖచ్చితంగా ఇంజనీరింగ్ చేయాలా, మెడిసిన్ చదవాలా, ఇట్లేముండదు, ఏ రంగమైనా వాళ్ళు ఎలవ్ చేస్తూ ఉంటారు అక్కడ. సో మరి అలాంటి దగ్గర క్రికెట్ని నడిపిస్తున్న ముంబై క్రికెట్ అసోసియేషన్కి ఈ ఇయర్ బెస్ట్ అసోసియేషన్ ఇన్ డొమెస్టిక్ క్రికెట్ అవార్డు రావడం జరిగింది. ఎందుకు వచ్చింది అంటే ఇప్పటి వరకు పెట్టిన రంజీ ట్రోఫీస్లో 42 సార్లు రంజీ ట్రోఫీ వీళ్ళే గెలిచారు. ఎందుకు గెలిచారు? అక్కడ ఎకో సిస్టమ్ అట్లున్నది, కోచెస్ ఉంటారు. ముంబైలో దగ్గర ఒక 500 నుంచి 1000 క్రికెట్ అకాడమీలు ఉంటాయి తెలుసా, ఓన్లీ ముంబై సిటీలో. ఎస్, మరి అట్లున్నప్పుడు జూనియర్ లెవెల్, సీనియర్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్స్ మంచిగా జరిగినప్పుడు ఆటోమేటిక్గా మంచి ప్లేయర్స్ ఉట్టుకొస్తారు కదా. ఇక్కడ నుంచే కదా మరి మన సునీల్ గవాస్కర్ కానీ, మన సచిన్ టెండూల్కర్ కానీ, మన రోహిత్ శర్మ కానీ అందరు అక్కడికి వెళ్ళే కదా. ఎస్, సో మరి వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళే గెలుస్తారు కదా. ఎస్, సో మరి అందువల్ల ఇప్పటివరకు 42 సార్లు రంజీ ట్రోఫీని వీళ్ళే గెలవడం జరిగింది. ఓకే, రైట్. ముంబై క్రికెట్ అసోసియేషన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ బీసీసీఐ డొమెస్టిక్ టోర్నమెంట్స్, అంటే రంజీ మాత్రమే కాకుండా ఇంకా వేరే కూడా జరుగుతాయి కదా, ఆ టోర్నమెంట్స్కో కూడా వీళ్ళే గెలిచేసరికి 2023-24 గాను బెస్ట్ అవార్డు వీళ్ళకి ఇవ్వడం, బెస్ట్ క్రికెట్ అసోసియేషన్ అవార్డు వీళ్ళకి ఇవ్వడం జరిగింది. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఫార్మర్ జర్మన్ ప్రెసిడెంట్ హార్స్ట్ కోహ్లర్ పాస్డ్ అవే రీసెంట్లీ. ఈయన ఎవడో అనిపోతే మనకెందుకు అని అనిపించవచ్చు మీకు, కానీ ఎగ్జామినర్ కనిపించదు. TSPSCలో, APPSCలో ఇట్లా ఎవరైనా ఫేమస్ వ్యక్తులు చనిపోయినప్పుడు వాళ్ళకి సంబంధించిన విషయాల మీద ఎగ్జామ్లో క్వశ్చన్లు వస్తాయి. సో మరి ఈయన హార్స్ట్ కోహ్లర్ అనే వ్యక్తి మనలాగానే ఒకప్పుడు జర్మనీలో సివిల్ సర్వీసెస్ జాబ్ చేసేటోడట, ప్రిపేర్ అయ్యి ఇట్లనే సివిల్ సర్వీసెస్ జాబ్ కొట్టి సివిల్ సర్వీసెస్ జాబ్ చేసిండు. దాని తర్వాత ఆయన ఎకనామిక్స్ సైడ్ ఫీల్డ్లో ఉండేసరికి మంచిగా చేస్తే మన మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి PV నరసింహారావు గారు ఫైనాన్స్ మినిస్ట్రీ ఇచ్చినట్టే ఈయనకు కూడా అక్కడ ఫైనాన్స్ మినిస్ట్రీ ఇచ్చారు. ఫైనాన్స్ మినిస్టర్గా చాలా ఏళ్ళు చేసిండు, బట్ బాన్ పాలిటీషియన్ కాదు కదా, మన గవర్నెన్స్ తెలిసిన వ్యక్తి కదా. సో అది అయిపోగానే బ్యాంకింగ్ సెక్టర్లో పోయిండు. బ్యాంకింగ్ సెక్టర్లో కూడా జర్మనీలో మంచిగా చేసేసరికి అది గుర్తించి IMF వాళ్ళు ఈయనను తీసుకోవడం జరిగింది. ఫైనల్గా ఆయన IMFకి కూడా ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి ప్రెసిడెంట్గా ఉన్నాడు. దెన్ హీ కేమ్ బ్యాక్ టు జర్మనీ అండ్ హీ బికేమ్ ఏ పాపులర్ ప్రెసిడెంట్ ఆఫ్ జర్మనీ. జర్మనీకి 10 ఏళ్ల పాటు ప్రెసిడెంట్గా చేసిండండి ఈయన.
జర్మనీలో కూడా మన దగ్గర ఎట్లయితే ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఉండి ప్రైమ్ మినిస్టర్ ఎక్కువ ఫేమస్ ఉంటాడు కదా, బట్ స్టిల్ ప్రైమ్ మినిస్టర్లే మొత్తం పవర్స్ ఉండి వాళ్ళే ఫేమస్ ఉన్న కాలంలో కూడా ఏపీజే అబ్దుల్ కలాం, బాబు రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇలాంటి వాళ్ళు వాళ్ళ మార్క్ని సృష్టించుకున్నారు కదా. అట్లాగే ఈయనకు కూడా పెద్దగా పవర్స్ ఏమీ లేకపోయినా అక్కడ జర్మనీలో ఈయన తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతల్ని సంపాదించుకోవడం జరిగింది. సో ఈయన పేరు మనకి ఇంపార్టెంట్ అండి. ఇది వాజ్ ఏ పాపులర్ జర్మన్ ప్రెసిడెంట్, రైట్. మరి హార్స్ట్ కొల్లర్. సో నౌ ఫైనలీ కొన్ని ఎంసీక్యూస్ ఉన్నాయి, చూద్దాం. హూ విల్ రిసీవ్ ద సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఎట్ ద బీసీసీఐ యాన్యువల్ అవార్డ్స్ నమన్ 2023-24? ఇందాకే చెప్పాను కదా, సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ఎవరికి ఇచ్చారు? అశ్విన్ కా, బుమ్రాకా, సచిన్ టెండూల్కర్ కా, స్మృతి మందానాకా? ఎవరికి ఇచ్చారు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్? సచిన్ టెండూల్కర్ గారికి ఇవ్వడం జరిగింది. మరి అశ్విన్కి ఏమి ఇచ్చారు? రవిచంద్ర అశ్విన్కి ఒక స్పెషల్ అవార్డు ఇచ్చారు. జస్ప్రీత్ బుమ్రాకు పోలియో మిగ్రర్ అవార్డు ఇచ్చారు ఫర్ బెస్ట్ ప్లేయర్, మెన్స్ ప్లేయర్. స్మృతి మందానాకు బెస్ట్ ఫీమేల్ ప్లేయర్ అవార్డు తనకి ఇవ్వడం జరిగింది, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రామ్సర్ వెట్లాండ్స్ ఈజ్ ద ఫస్ట్ ఫ్రమ్ సిక్కిం టు బి ఇంక్లూడెడ్? 4 సైట్స్కి రామ్సర్ గుర్తింపు వచ్చింది అన్నాను కదా, మరి అందులో సిక్కిం ఒకటి అన్నాను. దాని మీదకి వెళ్ళి ఎగ్జామ్లో క్వశ్చన్ ఆల్రెడీ ఇచ్చిర్రని చెప్పాను రీసెంట్గా ఒక నార్త్ ఇండియాలో జరిగిన ఎగ్జామ్లో. మరి ఉద్వా వెట్లాండా, అది కేచోపార్లీ వెట్లాండా, మెమ్మెచో లేక, గుర్దోన్మర్ లేక? ఏది? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్పేస్ ఏజెన్సీ లాంచ్డ్? ఈ లాంచింగ్ ఆల్రెడీ జరిగిపోయింది. లాంచ్డ్ ద యాక్సియోమ్ 4 మిషన్ టు ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్తున్నారు. ఈ యాక్సియోమ్ 4 మిషన్ ద్వారా 4 వెళ్తున్నారు. అందులో ఒకతను మన ఇండియను, రైట్, శుభాంశు శుక్లా. మరి ఇంకొక ఆమె నాసాలో ఎక్స్ ఆస్ట్రోనాట్, ఇంకిద్దరు పోలాండ్ అండ్ హంగారీకి చెందిన వాళ్ళు. మరి ఇందులో ఎవరు లాంచ్ చేస్తున్నారు? మన ఇండియన్ పోతుంది కాబట్టి మన ఇస్రో లాంచ్ చేస్తుందా? కాదు కదా. ఇస్రో మనుషుల్ని అంటే మన భారతీయుల్ని స్పేస్లోకి తీసుకెళ్లే ప్రోగ్రామ్ పేరేంటండి? గగన్యాన్. అది ఇప్పుడే కాదు కదా, 2026లో చేస్తారు. మొత్తం మన వాళ్ళే వెళ్తారు. దాని తర్వాత మూన్ మీదకి తీసుకెళ్లే ప్లాన్ కూడా ఉంది ఇస్రోది, రైట్. అవన్నీ మనం తర్వాత చూద్దాం. సో ఫస్ట్ది కాదు, మరి పోలాండ్ హంగారీ వాళ్ళు వెళ్తారు కాబట్టి యుఎస్ఏ వాళ్ళు తీసుకెళ్తారా? కాదు కదా. మరి ఎలాన్ మస్క్ తీసుకుపోతుందా? కాదు కదా. తీసుకెళ్తుంది ఎవరు? నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన నాసా వాళ్ళు ఇందులో తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకే, రైట్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, do subscribe our YouTube channel and also subscribe our Telegram channel. Thank you.